సో హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి గ్రూప్ 2 కోసం అనేవి చూస్తున్నాం కదా. సో ఇదే ప్రాసెస్లోని ఈరోజు ఇంకొన్ని ఆర్టికల్స్ అనేవి చూద్దాం. బట్ బిఫోర్ దాట్, నిన్న కొన్ని ఆర్టికల్స్ అనేవి కవర్ చేసిన తర్వాత మీకు క్వశ్చన్ ఆఫ్ ద డే కింద ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంట్లోని నేనేంటి అంటే విశ్వకర్మ యోజన అనేది. సో మనకి ఆగస్ట్ 15th రోజు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో అది దేనికోసం అని చెప్పేసి పెట్టాను మీకు. జ్యోతి సింగం అని చెప్పేసి డి నన్ ఆఫ్ ద అబౌవ్ ద స్కీమ్ ఫర్ బాబర్స్ అండ్ గోల్డ్స్మిత్, వెరీ గుడ్, కరెక్ట్. అండ్ దేవి ప్రశాంతి డి మ్యామ్, వెరీ గుడ్, కరెక్ట్. సో యాక్చువల్లీ ఎందుకు అంటే నేను డి నన్ ఆఫ్ ద అబౌవ్ ఇవ్వడానికి రీజన్ కూడా ఉంది. ఎందుకు? సో మనకి మోస్ట్లీ విశ్వకర్మ యోజన ఇలాంటి పేర్లు వినగానే మనకి ఓల్డ్ ఏజ్డ్ అని లేకపోతే అటువంటి టైప్ ఆఫ్ థాట్స్ అనేవి వస్తాయి. కాకపోతే అలా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా, సో క్వశ్చన్ అడగగానే మనకి ఎగ్జాక్ట్గా బార్బర్స్ అండ్ గోల్డ్ స్మిత్ అనే వాళ్ళు గుర్తు రావాలని చెప్పేసి డి నన్ ఆఫ్ ద అబౌవ్ నేను ఇవ్వడం జరిగింది. సో దట్ మీకు గుర్తుంటుంది కాబట్టి. సో మ్యాక్సిమం ట్రై టు రివైజ్. సో ఈ పీపీటీ ప్రెజెంటేషన్ ఆర్ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తారు మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని. ఓకే, టెలిగ్రామ్ ఛానల్లోని. సో ఎవరైతే ఇప్పటివరకు జాయిన్ అవ్వలేదో ఇంకా ఫర్దర్గా డిలే చేయకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లాసెస్ అయిపోయి కానీ మీకు పీడిఎఫ్స్ అనేవి కూడా లేదా పీపీటీస్ అనేవి కూడా అప్లోడ్ అవుతాయి. సో దాట్ ఏంటి అంటే మీకు అవి నోట్స్ ప్రిపరేషన్లో కానీ మీరు రివైజ్ చేసుకోవడంలో కానీ మీకు హెల్ప్ చేస్తుంది అది. ఓకేనా? సో ఈరోజు ఆర్టికల్స్ అనేవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం ఏంటి అంటే రీసెంట్గా రిలీజ్ చేసిన 2023 సిలబస్ ప్రకారంగా సివిల్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అనేవి డీల్ చేపట్టారు. అయితే ఇవి ఇప్పుడు అవైలబుల్గా మనకు ఆన్లైన్లోనే ఉన్నాయన్నమాట మన ఎల్టీఎక్స్ వెబ్సైట్లో. అయితే రికార్డెడ్ వచ్చేసరికి కేవలం ప్రిలిమ్స్ మాత్రమే కావాలనుకుంటే 7,000 రూపాయలు, ఆర్ అదర్వైజ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఒకేసారి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే 10,000 రూపీస్కి కోర్సెస్ అనేవి యాక్సెసిబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ మీకు దీంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈదర్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండిట్లో ఏవి తీసుకున్నా సరే మీకు ప్యారలల్గా టెస్ట్ సిరీస్ అనేది కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. సో దాట్ ఎప్పటికప్పుడు సిలబస్ అయిపోయి కానీ మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోవడంలోని అండ్ కాన్సెప్ట్స్ అనేవి మీరు గుర్తుంచుకోవడంలో కానీ మెమరైజ్ చేసుకోవడంలోనే మీకు హెల్ప్ చేస్తుంది. అలానే దిస్ కమ్స్ విత్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. ఎందుకు అంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీతోటి ఉండడం కోసం. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఎంక్వైరీస్ ఉన్నాయనుకోండి, 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఈరోజు మనం ఫర్దర్గా ఆలస్యం చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెషన్. నేను టీచ్ చేస్తుంది శాంతి మ్యామ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన ఏ ఆర్టికల్స్ అనేవి చూస్తాం అనేది చూద్దాం. ఈరోజు ఏ టాపిక్స్ అనేవి కవర్ చేస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫిజికల్ హెల్త్ రిపోర్ట్. ఇది మనకి బోత్ ప్రిలిమ్స్లోని మెయిన్స్లోని ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లోని కరెంట్ అఫైర్స్లోని డైరెక్ట్గా ఈ రిపోర్ట్ అనేది ఎవరు ఇచ్చారు, రీసెంట్గా ఈ రిపోర్ట్లో ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు బ్యాక్వర్డ్ పొజిషన్లో ఉన్నారు, అలాంటివి డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి నేషనల్ అఫైర్స్లో అడిగే స్కోప్ ఉంది. అలానే మెయిన్స్లోకి వచ్చేసరికి మీకు పేపర్ 2లోని ఎకానమీ అనేది 75 మార్క్స్కి వస్తుంది. సో దాంట్లోని అసలు ఈ ఫిజికల్ హెల్త్ అంటే ఏంటి, ఈ పారామీటర్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే ఏంటి, రెవెన్యూస్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ టైప్స్, ఇలాంటివన్నీ కూడా అడిగే స్కోప్ అనేది ఉందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఐఎన్ఎస్ కొలిష్. ఇది కూడా మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లోకి వచ్చేసరికి డైరెక్ట్గా ఐఎన్ఎస్ కొలిష్ అనేది రీసెంట్గా ఎక్కడ పార్టిసిపేట్ చేసింది లేదా ఎక్సైజ్ గురించి కానీ ఎట్సెట్రా వాటి మీద క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ బేస్డ్ అడిగే స్కోప్ ఉంది. వేరాజ్ మెయిన్స్కి వచ్చేసరికి ఐఎన్ఎస్ కొలిష్ గురించి, అసలు ఐఎన్ఎస్ కొలిష్ అనేది ఏ క్లాస్కి సంబంధించింది, అది అసలు ఏంటి, అండ్ ఇండియన్లో ఎవరు దీనికి సర్వ్ చేస్తున్నారు ఎట్సెట్రా, ఇలాంటి వేటి మీద సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు ఇంపార్టెంట్ ఉంటుంది పేపర్ 2లోని. నెక్స్ట్ వచ్చేసరికి SN24 బిల్స్. ఈ SN24 బిల్స్ అనేది మోస్ట్ ప్రొబాబ్లీ మీకు మెయిన్స్లో ఇంపార్టెంట్. ఎందుకు అంటే దిస్ ఈజ్ కన్సర్న్డ్ విత్ పాలిటీ. ఎందుకంటే మనకి ప్రిలిమ్స్లో కూడా పాలిటీ టాపిక్ అనేది ఉంటుంది ఎనీవేస్. సో పాలిటీలోని మనకి ఏంటి అంటే ఒకటి ఈదర్
బిల్స్ తాలూకా ప్రొసీజర్, అసెంట్ ప్రొసీజర్ అని అడిగే స్కోప్ అనేది ఉంటుంది. లేదా రీసెంట్లీ ప్రెసిడెంట్ ముర్ము గారు 4 బిల్స్కి అసెంట్ అనేది ఇవ్వడం జరిగింది, అంటే యాక్ట్స్ అయ్యాయి. అవి ఏ యాక్ట్స్, ఆ పర్టిక్యులర్ యాక్ట్ అనేది దేనికోసం. సో ఇలాంటి వాటి మీద డైరెక్ట్గా అడిగే స్కోప్ అనేది ఉంటుంది. లేదా బిల్ తాలూకా డెప్త్లోకైనా వెళ్ళి అడిగే స్కోప్ ఉంది. సో అన్నీ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీంట్లోని ఒక టైప్ ఆఫ్ పారాషూట్స్ అనేవి రీసెంట్గా ఇస్రో వాళ్ళు కండక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో వాటి రిలేటెడ్ మనకి డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంది. లేదా ఇండైరెక్ట్లీ గగన్యాన్ మిషన్ తాలూకా స్కోప్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఎట్సెట్రా, దీన్ని దేని ద్వారా పాస్ చేస్తారు, ఇలాంటివైనా సరే మనకి అడిగే స్కోప్ అనేది ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎయిర్ ఇండియాస్ తాలూకా న్యూ లోగో అనమాట. సో రీసెంట్లీ ఎందుకంటే మనకి అపాయింట్మెంట్స్ కానీ రీసెంట్లీ బుక్స్ ఇష్యూ చేసినా లేకపోతే లోగోస్ చేంజ్ అయినా ఇవి ఏవైనా మన ఇండియన్ ఎకానమీలోని ఏవైనా చేంజ్ తీసుకొస్తున్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో మన తాలూకా రికార్డింగ్స్ అనేవి ఏమైనా చేంజెస్ తీసుకొస్తున్నాయంటే అలాంటివి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకు ఈ 5 ఆర్టికల్స్ అనేవి నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు వి షాల్ సీ ది ఫస్ట్ ఆర్టికల్. ఫస్ట్ ఆర్టికల్ ఏంటి, ఫిస్కల్ హెల్త్ రిపోర్ట్. ఓకే, అయితే ఫస్ట్ మనకి ఈ ఫిస్కల్ హెల్త్ రిపోర్ట్ అని చూడగానే డైరెక్ట్లీ మనం ఫేస్ చేసేది ఏంటి అంటే ఎవరిచ్చారు ఏంటి, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేసేది అలానే ఉంటుంది ప్రిలిమ్స్లో. ఎవరిచ్చారు, రీసెంట్లీ కౌశిక్ దాస్ గారు అనమాట. ఎవరితను, చీఫ్ ఎకానమిస్ట్ అట్ జ్యూస్కే బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ జ్యూస్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎకానమిస్ట్ అయిన కౌశిక్ దాస్ గారు రీసెంట్లీ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇంతకీ ఈ రిపోర్ట్ దేనికి, సో మన ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్ తాలూకా ప్రజెంట్ వాటి తాలూకా ఫిస్కల్ కండిషన్ అనేది ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. అయితే ఫిస్కల్ కండిషన్ అంటే ఏంటి, సో ప్రతి స్టేట్కి వెదర్ కమింగ్ టు స్టేట్ ఆర్ ఇండియా ఏదైనా సరే మనకేంటి బోత్ ఎక్స్పెండిచర్స్ అనేవి జరుగుతాయి, రెవెన్యూస్ అనేవి కూడా వస్తాయి. ఇఫ్ అట్ ఆల్ ఎక్స్పెండిచర్స్ అంటే ఏంటి, స్టేట్ అనేది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకోండి, దానికి బోత్ రెవెన్యూ సోర్సెస్ ఉంటాయి, ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి ముసలి వాళ్ళకి, వృద్ధాప్యులకి పెన్షన్స్, విడో పెన్షన్స్ ఇలాంటివన్నీ ఇస్తారు, రోడ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఎట్సెట్రా ఇలాంటివి. అదంతా కూడా ఏంటి, స్టేట్ బడ్జెట్లోంచి డబ్బులు అనేవి బయటికి వెళ్ళిపోతాయి, అందుకే దాన్ని ఎక్స్పెండిచర్ కింద చెప్తాం. అయితే రెవెన్యూస్ అంటే ఏంటి, స్టేట్ బడ్జెట్ అంటే స్టేట్ తాలూకా ఫండ్స్లోకి యాడ్ అయ్యే అమౌంట్ని రెవెన్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజల మీద ట్యాక్సెస్ అనేవి వేస్తుంది, అలానే మనకేంటి అంటే ఎప్పుడైనా ఏమైనా రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ కానీ వయోలేట్ చేసినట్లయితే మన మీద పెనాలిటీస్ ఎట్సెట్రా వేస్తుంది, ఫీజ్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటుంది ఎట్సెట్రా. ఇలాంటివన్నీ కూడాను దానికి రెవెన్యూ సోర్సెస్ అనమాట. అయితే ఇప్పుడు ఫిస్కల్ హెల్త్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది, ఫిస్కల్ డెఫిసిట్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. రిమెంబర్ దాట్ వెన్ ఎవర్ ఎక్స్పెండిచర్ కానీ ఎక్కువ అయిపోయింది అనుకోండి రెవెన్యూస్ కంట, అంటే స్టేట్ ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి, దానికి రావాల్సిన రెవెన్యూస్ అనేవి రెడ్యూస్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా ఆ స్టేట్ కండిషన్ ఏమైపోతుంది, దాని ఎకానమీ అనేది డిటీరియోరేట్ అనేది అయిపోతుంది. ఎస్పెషల్లీ మీకు ఫార్మ్యులా అనేది వెరీ ఇంపార్టెంట్ ఫిస్కల్ డెఫిసిట్. సో క్యాపిటల్ అంటే రిసీట్స్ మైనస్ ఎక్స్పెండిచర్, రిసీట్స్ అన్నా సరే రెవెన్యూస్ అన్నా ఒకటే, దీంట్లోని క్యాపిటల్ రిసీట్స్ వస్తుంది, అలానే రెవెన్యూ రిసీట్స్ కూడా వస్తుంది. దీంట్లోని కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ క్యాపిటల్ రిసీట్స్లోంచి స్టేట్ తాలూకా బారోయింగ్స్ అనేవి రావు. ఓకే, అయితే బారోయింగ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్టేట్ ఏంటి అంటే ఏపీ గవర్నమెంట్ ఇఫ్ అట్ ఆల్ దేనికైనా సరే అప్పు అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ దగ్గర నుండి కానీ అప్పు తెచ్చుకుంటుంది. అలాంటి అప్పు అనేది హ్యూజ్ అమౌంట్ కాబట్టి దాన్ని క్యాపిటల్ రిసిట్, అది కూడా స్టేట్ బడ్జెట్కి అమౌంట్ యాడ్ చేస్తుంది, బట్ అదేంటది అప్పు ఏ రోజుకైనా ఇవ్వాల్సిందే. అలాంటి అప్పులు రిసీట్స్ నుంచి ఎప్పుడైతే తీసేసి రిసీట్స్ మైనస్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే చేస్తామో దాన్నే ఫిస్కల్ డెఫిసిట్ కింద చెప్పుకుంటాం.
ఓకేనా. సో ఇది ఇంకా మీరు డెప్త్లో నేర్చుకోవాలి అనుకుంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని ఎకానమీ క్లాసెస్లోని జాయిన్ అయ్యారనుకోండి, స్వయంగా సురేష్ సార్ క్లాసెస్ తీసుకుంటారు మన డైరెక్టర్ సార్. సో అవి మీకు ఏంటి అంటే ఇన్ డెప్త్లోని అనలైజ్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇది మన కరెంట్ అఫైర్స్ సెషన్ కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ అనేది జస్ట్ బేసిక్ బ్యాక్గ్రౌండ్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. సో దీంట్లోని 4 ఇండికేటర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏంటంటే ఆ 4 క్రూషియల్ పారామీటర్స్. ఒకటి ఫిస్కల్ డెఫిసిట్, ఇదంటే ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ వన్ తన ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్, అంటే అర్థం ఏంటి, స్టేట్కి ఎన్ని రెవెన్యూ సోర్సెస్ అనేవి ఉన్నాయి, ఆ రెవెన్యూ సోర్సెస్ కండిషన్ బట్టే తన ఫిస్కల్ డెఫిసిట్ ఆర్ ఫిస్కల్ హెల్త్ పొజిషన్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అలానే స్టేట్ డెట్ లెవెల్స్, అంటే ఎంత అప్పు ఉంది, డెట్ అంటే ఏంటి, అప్పు అనమాట. అలానే ఇంట్రెస్ట్ పేమెంట్ టు రెవెన్యూ రిసీట్స్, అప్పులు తీసుకున్న దానికి మన ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేవి కూడా పే చేయాలి కదా. సో అవి ఎక్కువ ఉన్నాయనుకోండి, అవి ఏమైపోతాయి, అవి రెవెన్యూ రిసీట్స్ అవి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో రెవెన్యూ రిసీట్స్ ఎంత ఉన్నాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉందో కూడా మనం తెలుసుకోగలగాలి. సో మీకు ఇప్పుడు ఒక టాస్క్ ఏంటి అంటే, నేను ఇక్కడ మీకు 4 పదాలు వాడాను. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి, రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఈ 4టికి కూడా ఎగ్జాంపుల్స్ ఏంటి. క్యాపిటల్ అంటే గుర్తుంచుకోండి హ్యూజ్ అమౌంట్లో వన్ టైం అయితే, అదే రెవెన్యూ అనుకోండి రిపీటెడ్గా చేస్తే. సింపుల్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పర్సన్కి అప్పు ఇస్తున్నాను అనుకోండి, లేదా నేను ఒక పర్సన్ దగ్గర అప్పు తీసుకుంటున్నాను మీ దగ్గర నుండి, ఒక హ్యూజ్ అమౌంట్ నేను తీసుకుంటున్నాను. మాటికి మీరు నాకు ఆ అమౌంట్ అనేది అప్పు ఇవ్వరు కదా. సో మీరు నాకు అది ఇస్తున్నారు అంటే మీ దగ్గర నుండి అది బయటకు వస్తుంది, మీకు అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నాకు నా ఫండ్స్లోకి అది యాడ్ అవుతుంది, అందుకే దాన్ని క్యాపిటల్ రిసిట్. స్టిల్ ఇట్ ఈస్ ఎ బారోయింగ్, ఏ రోజుకైనా సరే నేను తిరిగి మీకు ఇచ్చేయాలి. సో దానికోసం నేనేం చేస్తూ ఉంటాను, ప్రతి నెల కూడా వడ్డీ కడుతూ ఉంటాను. ప్రతి నెల కడతాను కదా, ఆ ప్రతి నెల వడ్డీని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. సో ప్రతి నెల నేను ఇస్తుంటే మీకు ప్రతి నెల వడ్డీ వస్తుంది కదా, సో అదే రెవెన్యూ రిసిట్. ప్రతి నెల ఆర్ ఎవ్రీ టైం జరిగే వాటిని రెవెన్యూ రిసీట్స్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సింగిల్ టైం పేమెంట్ హ్యూజ్ పేమెంట్స్ అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ క్యాపిటల్ రిసీట్స్ అంటాం. అది బారోయింగ్స్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే అమ్మడమైనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా హౌస్ అమ్మేస్తున్నాను, దట్ ఆల్సో కమ్స్ అండర్ క్యాపిటల్ రిసీట్ అనమాట. ఎందుకు క్యాపిటల్ రిసీట్, నేను నా హౌస్ అమ్మేస్తుంటే నాకు డబ్బులు అనేవి వస్తున్నాయి కాబట్టి. ఓకేనా. సో దీస్ ఆర్ ద 4 ఇండికేటర్స్ అండ్ ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. అయితే ఈ రిపోర్ట్లోనేంటి, మహారాష్ట్ర ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. సెకండ్ పొజిషన్ ఛత్తీస్గఢ్ అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి తెలంగాణ. ఛత్తీస్గఢ్ ఏంటంటే అస్టానిషింగ్ అనమాట. ఛత్తీస్గఢ్ లాంటి బ్యాక్వర్డ్ స్టేట్ ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే సెకండ్ పొజిషన్లోకి రావడం జరిగింది. అండ్ మహారాష్ట్ర వచ్చేసరికి ఏంటి అంటే తన తాలూకా స్టేట్ రెవెన్యూ కండిషన్స్ అనేవి ఇంప్రూవైజ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ పొజిషన్లోకి రావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకోటి మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, వీకెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా బెంగాల్, పంజాబ్ అండ్ కేరళ. అండ్ కేరళ వచ్చేసరికి లీస్ట్ పొజిషన్లో వర్క్ అవుతుందన్నమాట. సో అంటే చాలా వీక్గా తన రెవెన్యూ కండిషన్స్ అనేవి ఉన్నాయి అండ్ ఫిస్కల్ డెఫిసిట్ కండిషన్స్ అనేవి కూడా చాలా వీక్గా ఉన్నాయన్నమాట. సో ఈ రిపోర్ట్ అనేది గుర్తుంచుకోండి. అండ్ బేసిక్ ఎకానమీ టాపిక్స్ అనేవి కూడా డిస్కస్ చేసాం కాబట్టి ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఎప్పుడైనా సరే ఫిస్కల్ రిలేటెడ్ అంటే ఫిస్కల్ అనే పదం మీరు వచ్చింది అంటే ఎక్కువ పేపర్లోనే ఎప్పుడైనా సరే వెంటనే మీ మైండ్లో గుర్తు రావాల్సిన థింగ్ ఏంటి, ఇట్ డీల్స్ విత్ ది ట్యాక్సెస్ అండ్ ఎక్స్పెండిచర్. అంటే గవర్నమెంట్ తాలూకా ట్యాక్సెస్ స్పెండింగ్ తోటి రిలేట్ అయ్యి ఉంటే దాన్ని ఫిస్కల్ అంటారు. అదే మానిటరీ అంటే ఏంటి, మానిటరీ అని నేను ఎప్పుడైనా పదం విన్నారనుకోండి, ఇట్ కన్సర్న్స్ విత్ ది ఆర్బీఐ పాలసీస్ అనమాట. ఓకే. ఆర్బీఐ ఎప్పుడైనా సరే తన పాలసీస్ని కానీ మెన్షన్ చేసినా లేకపోతే మార్చినా అలాంటివి మానిటరీ పాలసీ అంటారు. అదే ఫిస్కల్ పాలసీ అంటే స్టేట్ ఆర్ గవర్నమెంట్ చేసేదాన్ని ట్యాక్సెస్ ఆర్ ఎక్స్పెండిచర్. ఓకేనా. సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ అండ్ ఐ మూవింగ్ టు ద సెకండ్ ఆర్టికల్, దట్ ఈస్ ఐఎన్ఎస్ కులిష్. సో ఇది మనకేంటి, ప్రిలిమ్స్లోని ఐఎన్ఎస్ కులిష్ అనేది రీసెంట్గా, సో ఆర్ సీక్యాట్ ఎక్సైజ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. రీసెంట్గా మన ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ కులిష్ అనమాట. ఇది వచ్చేసరికి రీసెంట్గా సింగపూర్లోని 77th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. దానికి గాను సీక్యాట్ ఎక్సైజ్ అనేది చేస్తున్నారనమాట. ఇట్స్ ఎ నేవల్ ఎక్సైజ్. అయితే ఆ నేవల్ ఎక్సైజ్కి ఇండియా నుండి ఐఎన్ఎస్ కులిష్ని సెండ్ చేయడం అనేది జరిగిందనమాట. సో
ఐఎన్ఎస్ కులేష్ అండ్ వాటి తాలూకా క్రూ అండ్ తర్వాత ఒఫీషియల్స్ వీళ్ళందరూ కూడా అక్కడ ప్రజెంట్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ సీక్యాట్ ఎక్సైజ్ తాలూకా 2023 ఇది పేరు గుర్తుంచుకోండి. ఫటాల్ సీక్యాట్ 2023 ఎక్సైజ్ రీసెంట్లీ కండక్టెడ్ బై సింగపూర్. ఇట్ ఈస్ అ మల్టీనేషనల్ ఎక్సైజ్, అంటే బైలేటరల్ కాదు, ఒక కంట్రీ ఇంకో కంట్రీ కాదు, మల్టీనేషనల్. చాలా కంట్రీస్కి ఇన్విటేషన్ అనేది ఇవ్వడం జరిగింది సింగపూర్. దాంట్లో ఇండియా నుండి ఐఎన్ఎస్ కులిష్ అనేది వెళ్ళడం జరిగింది. అయితే సీక్రెట్ ఫుల్ ఫామ్ ఏంటి? సౌత్ ఈస్ట్ ఏషియా కోఆపరేషన్ అండ్ ట్రైనింగ్. ఇట్ ఈజ్ ఏ నేవల్ ఎక్సైజ్. ఓకే, అండ్ దీనికి ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్కి మధ్య ఒక్కొక్క కంట్రీ ఏ విధంగా వాళ్ళు అడ్వాన్స్డ్ ఉన్నారు, వాళ్ళ తాలూకా కార్బెట్స్లో కానీ ఫ్రిగేట్స్లో కానీ ఎట్సెట్రా, మ్యారిటైమ్ డామినెన్స్ ఎలా ఉంది, వాటర్ రిలేటెడ్ అనమాట. సో వాటిలన్నింటినీ ప్రదర్శించుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇక్కడ మీకు ఐఎన్ఎస్ కులిష్ అనేది బొమ్మ పెట్టడం జరిగింది. ఇఫ్ అట్ ఆల్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కులిష్ గురించి అడిగినట్లయితే, సో కులిష్లోని ఈవెన్ మనం యాంటీ మిసైల్స్ అనేవి కూడా మనం సెండ్ చేయొచ్చు. అందుకే నేను మిసైల్తో ఉన్న ఒక బొమ్మను పెట్టడం జరిగింది. సో ఇఫ్ అట్ ఆల్ ఏంటి, ఇదర్ ఎనిమీ కంట్రీస్ అనేవి ఇండియన్ ఓషన్ బార్డర్స్ ద్వారా అరేబియన్ ఓషన్ నుండి కానీ బే ఆఫ్ బెంగాల్ నుండి కానీ ఎవరైనా సరే మనకి అటాక్ చేస్తున్నారు అనుకోండి. సో అలాంటప్పుడు ఆ టార్గెట్స్ని నేవీ నుండి మనం అటాక్ చేయాలంటే ఇలాంటి ఫ్రిగేట్స్ అనేవి, ఇలాంటి ఐఎన్ఎస్ షిప్స్ అనేవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బ్యాక్ 2000 నుండి ఇండియన్ నేవీకి కమిషన్ వర్క్ అవుతూ ఉందన్నమాట. కులిష్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వార్షిప్ అనమాట మనకి ఇది. ఓకేనా. సో నెక్స్ట్ ఐఎన్ఎస్ కులిష్ గురించి కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ప్రజెంట్ ఐఎన్ఎస్ కులిష్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే 4 డే విజిట్లో ఉందన్నమాట. అండమాన్ నికోబార్ తాలూకా, ఇది యాక్చువల్లీ అండమాన్ నికోబార్ తాలూకా అంటే పోర్ట్ బ్లేర్ తాలూకా కమాండెంట్లోని ఒకటి ఐఎన్ఎస్ కులిష్ అనేది. అయితే దీని తాలూకా క్లాస్ ఏంటి అంటే కోరా క్లాస్కి సంబంధించింది. కోరా క్లాస్, ఇఫ్ అట్ ఆల్ ఇలా కూడా మనకు అడిగే క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. కోరా క్లాస్లోని కార్బెట్ అనమాట. ఓకేనా. సో దీనికి ఆల్మోస్ట్ ఏంటి అంటే 25 knots స్పీడ్ అనేది ఉంది. సచ్ దట్ ఎనిమీస్ని చాలా ఫాస్ట్గా టార్గెట్ చేసే స్కోప్ అనేది కూడా ఉందన్నమాట. అండ్ 1400 tons అనేది ఇది హోల్డ్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే హై అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్స్ అనేవి, యాంటీ మిసైల్స్ అనేవి కూడా మనం వీటి నుండి లాంచ్ చేసే స్కోప్ అనేది ఉండిందనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అండ్ ఇది కోరా క్లాస్ అనేది మాత్రం గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ ఆఫ్ ఇండియన్ నేవీ అండ్ అండమాన్ నికోబార్ తాలూకా పోర్ట్ బ్లేర్ తాలూకా కమాండెంట్కి సంబంధించింది ఐఎన్ఎస్ కులిష్. ఓకేనా. సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి, కమాన్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. SN24 బిల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ SN24 బిల్స్ అంటున్నాం. అయితే బిల్స్ అనేవి బేసికలీ మనకి 3 kinds ఆఫ్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటి, ఆర్డినరీ బిల్, ఇంకొకటి ఏంటి మనీ బిల్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఆర్డినరీ బిల్ అయినా లేకపోతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అయినా సరే, ఏవైనా సరే బేసికలీ ఎక్సెప్ట్ మనీ బిల్ తప్ప ఈధర్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈధర్ మినిస్టర్ కానీ లేదంటే ఎంపీ కానీ ఇంట్రడ్యూస్ చేస్తారు. మినిస్టర్ ఒక బిల్ని పెడితే దాన్ని ప్రైవేట్ బిల్ అంటారు. అదే ఒక పబ్లిక్ బిల్ అంటారు. అదే ఒక ఎంపీ ఇంట్రడ్యూస్ చేశాడు అనుకోండి, దాన్ని ప్రైవేట్ బిల్ అని అంటారనమాట యూజువలీ. సో వన్స్ ఒక్కసారి ఏదైనా బిల్ అనేది లోక్సభలోని అటు రాజ్యసభలోని పాస్ అయిపోయింది అనుకోండి, బోత్ హౌసెస్లోని, తర్వాత అప్పుడు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది ఆ బిల్ అనేది. దేనికోసం? అప్రూవల్ కోసం. వన్స్ ప్రెసిడెంట్ అప్రూవల్ ఇచ్చేసారనుకోండి, దాన్ని ఆ అప్రూవల్ ఇవ్వడాన్నే అసెంట్ కింద చెప్తాము. ఇలా అసెంట్ అనేది రీసెంట్గా మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు రీసెంట్గా ఒక 4 బిల్స్కి అసెంట్ అనేది ఇవ్వడం జరిగింది. వన్స్ ఒక్కసారి ఆ బిల్స్కి అసెంట్ కానీ ఇచ్చినట్లయితే అక్కడి నుండి వాటిని ఏమంటారు, యాక్ట్స్ అని అంటారు. ఓకేనా. సో ఫ్రమ్ దాట్ అప్పటి నుండి కూడా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. సో వేరియస్ టైం పీరియడ్ అనేది ఉంటుంది డిస్కషన్స్కి ఎట్సెట్రా. ఇంకా ఆర్డినరీ బిల్ అంటే ఏంటి, మనీ బిల్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, అలాంటివన్నీ కూడా మనం ఇన్ డెప్త్లో పాలిటీ క్లాసెస్లోనే డిస్కస్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో దిస్ ఈస్ కరెంట్ అఫైర్స్ సెషన్ కాబట్టి ఈ బిల్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో వీటి మీద క్వశ్చన్స్ అనేది అడిగే స్కోప్ ఉంది, యాజ్ దిస్ ఈజ్ ఏ కరెంట్ అఫైర్స్ సెషన్. ఫస్ట్ బిల్ వచ్చేసరికి ఢిల్లీ సర్వీసెస్ బిల్. సో ఇఫ్ అట్ ఆల్
మీరు నా క్లాసెస్ ఫస్ట్ నుండి ఫాలో అయినట్లయితే నేను ఆల్రెడీ మీకు ఢిల్లీ సర్వీసెస్ బిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ఎవరైతే రీసెంట్గా జాయిన్ అయ్యారో క్లాస్ వినలేదు వాళ్ళ కోసం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఢిల్లీ సర్వీసెస్ బిల్ అనేది దేనికి, రీసెంట్గా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ఢిల్లీ సర్వీసెస్ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దానికి ఇప్పుడు అమెండ్మెంట్ యాక్ట్ ఇచ్చారులేండి, అంటే అసెంట్ అయిపోయింది. ఎనీవేస్ దట్ ఇట్ ఈస్ యాక్ట్ నౌ. అయితే దేని గురించి, సో ఇక్కడ నుండి ఢిల్లీలోని ఎవరైతే పబ్లిక్ అథారిటీస్ ఉంటారో, లైక్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో, వాళ్ళ తాలూకా అపాయింట్మెంట్ ప్రొసీజర్లోని ఇక్కడ నుండి కూడాను ఒక సెలెక్షన్ ప్యానల్ అనేది క్రియేట్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్కి రోల్ అనేది రెడ్యూస్ చేసి, యూనియన్ టెరిటరీ తాలూకా రోల్ రెడ్యూస్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా రోల్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అయితే ఆ సెలెక్షన్ ప్యానెల్లో ఎవరెవరు ఉండబోతున్నారు, ప్రైమ్ మినిస్టర్, ఒపోజిషన్ లీడర్ ఆఫ్ లోక్సభ అండ్ అలానే వన్ క్యాబినెట్ మినిస్టర్, వీళ్ళందరూ కూడాను ఈ సెలెక్షన్ ప్యానెల్లో 3 సెలెక్షన్ ప్యానెల్ ఉంటారు. వీళ్ళందరూ ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళు ఢిల్లీలోని పబ్లిక్ ఆఫీషియల్స్ పొజిషన్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ అక్కడ, అండ్ వేరియస్ స్టేట్ సర్వీస్లోని అథారిటీస్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా. అయితే ఇలా జరగడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి, ఎందుకంటే ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ. సో ఈ యూనియన్ టెరిటరీలోని మనకి ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్న గవర్నమెంట్ వేరు, సెంట్రల్ గవర్నమెంట్ వేరు. సెంట్రల్ గవర్నమెంట్ మాటికి వాళ్ళ ఇష్యూస్లోకి ఇన్వాల్వ్ అవుతుంటే ఇంకా ఆటోనమీ అనేది ఎక్కడ ఉంటుంది. అందుకే దిస్ ఈస్ ద మోస్ట్ క్రిటిసైజ్డ్ బిల్ అనమాట. అందుకే దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకంటే సిన్స్ అరవింద్ కేజ్రీవాల్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటి నుండి ఢిల్లీ యూనియన్ టెరిటరీలో అప్పటి నుండి ప్రతిసారి కూడా మన మోడీ గవర్నమెంట్ గారు ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ప్రతిసారి కూడా ఢిల్లీని ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రతిసారి ఏదో ఒక బిల్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. సుప్రీంకోర్టు దాన్ని అపోజ్ చేస్తుంది. బట్ స్టిల్ వాళ్ళు ఏదో ఒక స్టెప్స్ అనేది తీసుకొస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక హారిబుల్ స్టెప్ ఏంటి, దిస్ ఢిల్లీ సర్వీసెస్ బిల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఆఫ్ 2023. యాక్చువల్లీ 2017లోనమాట రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్లోని ఆర్టికల్ 21లో ఒక పార్ట్ కింద చేయడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకి ఏంటి అంటే కమిటీ అనేది ఫామ్ చేశారు. ఓకే, ఈ కమిటీ అనేది డేటా ప్రొటెక్షన్ బిల్ మీద ఫామ్ చేయమని చెప్పేసి అనమాట. అయితే కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారంగా గవర్నమెంట్ ఏంటి అంటే ఒక బిల్ అనేది తయారు చేసింది. దీనికోసం ప్రజల తాలూకా డేటా తాలూకా సేఫ్టీ కోసం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ అవన్నీ కూడా చేస్తుంటాను. అలానే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ వీటిల్లో నేను ఏంటి అంటే నా డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఫోన్ నెంబర్, మై రెసిడెన్షియల్ అడ్రస్, ఎట్సెట్రా ఎట్సెట్రా, నా బ్యాంక్ డీటెయిల్స్ ఎట్సెట్రా ఇవన్నీ కూడాను. సో అలాంటివి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్కో లేకపోతే జొమాటోలో ఆర్డర్ చేస్తున్నప్పుడు నా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి అమ్మరని స్కోప్ ఏంటి, అప్పుడు నా ప్రైవసీ అనేది దెబ్బ అయిపోతుంది కదా. ఇక్కడ నేను ఆర్డర్ అయితే ఇవ్వడానికి అని చెప్పేసి నా కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ రెసిడెన్షియల్ అడ్రసెస్ కానీ నేను ఇస్తున్నాను. ఆ జొమాటో వాడు తీసుకెళ్ళి ఇంకేదో టొమాటో వాడికి అమ్ముతానంటే ఎలా అవుతుంది, టొమాటో వాడికి. అలాంటప్పుడు నా డీటెయిల్స్ అన్నీ కూడా లీక్ అవుతుంది కదా. దాట్ ఈజ్ డేటా ప్రైవసీ తాలూకా లీకేజ్ అనమాట. అలాంటివి జరగకుండా ఉండడానికి ప్రజల తాలూకా కన్సెంట్ అనేది లేకుండా ఎవరి డేటాని కూడాను అంటే ప్రాసెసింగ్ అనేది చేయకూడదు. సో దానికోసం అని చెప్పేసి ఒక డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఆఫ్ 2023 ఇప్పుడు యాక్ట్ కింద పాస్ చేయడం అనేది జరిగింది. సో డేటా అనేది కూడా పర్సనల్ డేటా అండ్ నాన్ పర్సనల్ డేటా కింద అనేది చేస్తారనమాట. పర్సనల్ డేటా వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్, నా బ్లడ్ గ్రూప్ ఎట్సెట్రా ఇదంతా కూడా. నాన్ పర్సనల్ డేటా అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జొమాటోలో ఏ రెస్టారెంట్ నుండి తెప్పించుకున్నాను, ఏ ఫుడ్ తిన్నాను ఎట్సెట్రా, దానివల్ల నా పర్సనల్ డీటెయిల్స్ ఏవి కూడా లీక్ అవ్వవు. ఓకే, సో థర్డ్ వన్ జన్ విశ్వాస్ బిల్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఎందుకంటే జన్ విశ్వాస్ బిల్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్, అది దేని గురించి ఎట్సెట్రా అనేది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్. జన్ విశ్వాస్ ప్రజల మీద విశ్వాసాన్ని పెంచుతూ వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం అనే కాంటెక్స్ట్ తీసుకొస్తుంది, హిందీ వర్డ్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే టోటల్ 42 సెంట్రల్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని 183 ప్రావిజన్స్ని కాస్త లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైర్న్మెంట్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, మీడియా, ఇండస్ట్రీ, ట్రేడ్, ఐటీ, కాపీరైట్స్, మోటార్ వెహికల్స్, సినిమాటోగ్రఫీ, ఫుడ్ సేఫ్టీ యూజ్ ఎట్సెట్రా,
ఇలాంటి వాటన్నిటిలోని కూడాను ఏవైతే అంటే అంత మేజర్ ఎఫెక్ట్స్ కాదు, చాలా వరకు కూడా మైనర్ ఒఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని డీక్రిమినలైజింగ్ చేయటానికి. మేడం డీక్రిమినలైజ్ అంటే ఏంటి? ఇక్కడ నుండి ఆ మైనర్ ఒఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని క్రిమినల్ ఒఫెన్సెస్ కింద కాకుండా సివిల్ ఒఫెన్సెస్ కింద ఆర్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ ద్వారా వాటిల్ని సాల్వ్ చేయడానికి. సో దాట్ ఏంటి అంటే ప్రజలకి లాంగ్ టర్మ్ జైలు శిక్షలు అవి పడకుండా, ఇంటెన్స్ జైలు శిక్షలు అనేవి పడకుండా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, నాకు తెలీదు, పర్టికులర్ ఏరియాలోకి నేను ఎంటర్ అయిపోయాను. అక్కడ ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ టింబరో ఏదో యూజ్ చేశాను, లేదా సంథింగ్ ఏదో ఏదో ఉంది, అది మైనర్ ఒఫెన్సే. నేనేమి దాన్ని అమ్మడానికి లేకపోతే దాన్ని ఇల్లీగల్ కోసం యూజ్ చేయట్లేదు, బట్ అది ఒఫెన్స్, బట్ ఇట్ ఈస్ మైనర్ ఒఫెన్స్. సో అలాంటి వాటికి సివిల్ పెనాలిటీస్ లైక్ ఒక 1000 రూపీస్ 5000 రూపీస్ పెనాలిటీ వేయడం కానీ, లేదంటే ఎవరికైనా సారీ చెప్పడం కానీ ఎట్సెట్రా ఇలాంటివి చేసి పంపించేస్తారు. అలా కాకుండా 3-5 ఏళ్ళు జైలు శిక్షలు వేయకుండా. దట్ ఈస్ వాట్ డీక్రిమినలైజింగ్. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అనమాట. సో యాక్చువల్లీ స్టేట్లోని కానీ సెంటర్లోని కానీ డేటా అంతా కూడాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి, బర్త్స్ కానీ డెత్స్ కానీ. ఎందుకంటే సో దాట్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇది స్టేట్ గవర్నమెంట్ కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ కరెక్ట్గానే అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయడం కోసం. ఓకే, సో దట్ ఈస్ దట్ ఆర్టికల్ అనమాట. ఐ హోప్ దట్ ఈస్ ఆల్సో క్లియర్ టు యూ. సో బిల్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ బిల్స్ ఉన్నాయి, ప్రొసీజర్ ఏంటి, అసెంట్ ఎప్పుడవుతుంది ఎట్సెట్రా, ఈ 4 బిల్స్ తాలూకా కంటెంట్ కానీ ఇదంతా కూడా నేను మీకు కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే గగన్యాన్ మిషన్. సో గగన్యాన్ మిషన్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత చూద్దాం. సో ఇదేంటి అంటే ఇండియా తాలూకా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనమాట. దీనికోసం ఈ యొక్క పర్టికులర్ మిషన్ ద్వారా మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏం చేయాలనుకుంటుంది, మన కంట్రీ తాలూకా క్యాపబిలిటీని ఇంటర్నేషనల్ లెవెల్లోని ప్రొజెక్ట్ చేయాలనుకుంటుంది. అయితే ఇది ఫర్ ద ఫస్ట్ టైం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అనమాట. ఒక 3 మెంబర్స్ని ఈ స్పేస్ ఫ్లైట్ ద్వారా ఒక 400 కిలోమీటర్స్ ఆర్బిట్ వరకు పంపించి 3 days అక్కడ వాళ్ళు 400 కిలోమీటర్ ఆర్బిట్లోని వాళ్ళు టూర్ చేసేలాగా, సో దాట్ స్పేస్లో కూడా మనుషులు నివసించగలరు అనే కాన్సెప్ట్ అనేది ప్రూవ్ చేయడం కోసం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ద్వారా గగన్యాన్ మిషన్ అనేది చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఈదర్ బై దిస్ ఎండింగ్ అంటే 2023 ఎండింగ్ ఆర్ 2024 స్టార్టింగ్లోని ఆల్రెడీ రీసెంట్లీ మన చంద్రయాన్ మిషన్ అనేది సెండ్ చేయడం జరిగింది. సో ఇయర్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ ఇయర్ గగన్యాన్ మిషన్ అనేది కూడా సెండ్ చేస్తారు. సో దీన్ని దేని ద్వారా పాస్ చేయబోతున్నారు, GSLV Mark 3. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏ లోడ్ వెహికల్ ఆర్ ఏ GSLV ఆర్ ఏ లాంచ్ వెహికల్ యూస్ చేస్తున్నారంటే మనకు అది కూడా గుర్తుండాలన్నమాట. అయితే ఇది ఎందుకు మేడం ఇప్పుడు వచ్చింది? సో రీసెంట్లీ ఇప్పుడు మనుషుల్ని పంపిస్తున్నారంటే వాళ్ళని తిరిగి సేఫ్గా బ్యాక్కి తీసుకురావడం కూడా ఉంది కదా. అలాంటప్పుడే కదా అది సక్సెస్ఫుల్ ఫ్లైట్ మిషన్ ఆర్ ప్రోగ్రామ్ అనేది అవుతుంది. ఆర్ అదర్వైజ్ దట్ విల్ బీ ఏ వేస్ట్ఫుల్ ఆర్ వేస్ట్ అయిపోతుంది. సో దానికోసం అని చెప్పేసి రీసెంట్లీ ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు డ్రోగ్ పారాషూట్ అనేది డిప్లాయ్ చేయడం జరిగింది. సి దిస్ ఈస్ ద డ్రోగ్ పారాషూట్. పారాషూట్ అనేది ఏం చేస్తుంది, గాల్లో నుండి మనుషుల్ని సేఫ్గా ల్యాండ్ మీదకి తీసుకొస్తుంది. సో వన్స్ 3 day టూర్ అనేది అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ క్రూ మెంబర్స్ ఉన్నారో ఆ క్రూ మెంబర్స్ని సేఫ్గా ల్యాండ్ మీదకి తీసుకొచ్చేదనమాట. సో పర్టికులర్ టెంపరేచర్ తర్వాత వన్స్ స్పేస్ ఫ్లైట్ అనేది ఎజెక్ట్ అయిపోయిన తర్వాత అంటే బ్లాస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ పారాషూట్ అనేది వీళ్ళ కమాండ్ ప్రకారంగా యాక్సెస్ అవుతుంది. సో అప్పుడు ఆ పారాషూట్ అనేది ఆ మనుషుల్ని క్రూ మెంబర్స్ని ల్యాండ్ పైకి తీసుకొస్తుంది అనమాట సేఫ్గా. సో అది డైరెక్ట్గా మనం డిప్లాయ్ చేసేలాం కదా. సో అందుకోసమే బిఫోర్ దాట్ ముందు నుండే దీని వర్కింగ్ ఎలా ఉండిపోతుంది, హై ప్రెషర్స్లో ఇది ఆర్డర్స్ పైన ఓపెన్ అవుతుందా లేదా ఎట్సెట్రా ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రజెంట్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు యాక్చువల్లీ దీన్ని ఎక్కడ చండీగఢ్లోని దీన్ని టెస్ట్ అనేది చేస్తున్నారనమాట. దీన్ని 3 levelsలో టెస్ట్ చేయబోతున్నారు. సో ఫస్ట్ డైరెక్ట్గా ఒకసారి, సెకండ్ వచ్చేసరికి ఏంటి అంటే రోబోట్స్ని వాటిని అలా పెట్టి, తర్వాత థర్డ్ వచ్చేసి అప్పుడు హ్యూమన్స్ని డైరెక్ట్గా హై ప్రెషర్స్లోని హై ఆల్టిట్యూడ్స్ ద్వారా దీన్ని టెస్ట్ అనేది చేయబోతున్నారనమాట. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ దట్ ఏ విధంగా వర్క్ అవుతుంది ఎట్సెట్రా అనేది.
అయితే ఈ డ్రోగ్ పారాషూట్స్ అనే వాటిని సో మనకి ఇలా కూడా అడిగే స్కోప్ అనేది ఉంది. ఈ డ్రోగ్ పారాషూట్స్ అనేవి పైరో బేస్డ్ డివైజెస్ అనమాట. సో వీటిల్లోని మోస్ట్లీ మోటార్స్ ఇండిజినస్లీ డిజైన్డ్ టు ఇవేమొచ్చి ఎయిర్లోని కమాండ్ ప్రకారంగా వర్క్ అయ్యే విధంగా ఇండిజినస్ టెక్నాలజీ అనేది అంటే ఇండియన్ టెక్నాలజీ అనేది యూజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసరికి 5.8 మీటర్స్ డయామీటర్లో ఉంటుంది. సింగిల్ స్టేజ్ రీఫింగ్ మెకానిజం అనమాట. సో క్యానోపీ ఏరియా అంటే దాని ఎక్స్టెన్షన్ అనేది తగ్గించుకుంటూ ఉంటుంది. సో దాట్ ఏంటంటే మనుషులు ఈజీగా దాని నుండి ల్యాండ్ అయ్యే విధంగా అనమాట. సో దాని ద్వారా ఏంటి అంటే ఈ డ్రోగ్ పారాషూట్స్ అనేవి హ్యూమన్స్ని ఈ గగన్యాన్ మిషన్ నుండి అంటే స్పేస్ మీద నుండి తిరిగి బ్యాక్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఇది హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే వచ్చేసరికి ఎయిర్ ఇండియా తాలూకా న్యూ లోగో. ఒకటి మీరు ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సో ఇనీషియల్లీ ఎయిర్ ఇండియా అనేది ఎవరు స్టార్ట్ చేశారు? టాటా గ్రూప్ వాళ్ళు. ఆ తర్వాత గవర్నమెంట్ దీన్ని ఏం చేసింది? దీన్ని ఏంటంటే అంటే గవర్నమెంట్ అండర్ కంట్రోల్లోకి తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత ఇది హ్యూజ్ డెప్స్లోకి అంటే హ్యూజ్ అప్పుల్లోకి వెళ్ళిపోయిందనమాట. ఆ తర్వాత 2021లోని ఫైనల్లీ మళ్ళీ ఈ ఎయిర్ ఇండియా అనేది టాటా సన్స్ చేతుల్లోకి మళ్ళీ వచ్చేసింది. ప్రజెంట్ వచ్చేసరికి టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గారు. సో 2021లో దీన్ని పర్చేస్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా మళ్ళీ రీమోడిఫై చేసి ఇంటర్నేషనల్ లెవెల్ ట్రాఫిక్ ఏదైతే ఉందో వాళ్ళతోటి పార్ట్నర్షిప్ చేసుకోవడం ద్వారా ఈ ఎయిర్ ఇండియా నాట్ జస్ట్ ఇన్ ఇండియా ఈవెన్ వరల్డ్ లెవెల్లో కూడా దీని ప్రెజెన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి డిఫరెంట్ వాళ్ళతోటి అగ్రిమెంట్స్ కానీ ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఆ పాత ఏదైతే ఉందో లోగో అనేది క్లోజ్ చేసేసి రీసెంట్గా టాటా సన్స్ చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖరన్ గారు న్యూ లోగో అనేది అన్వీల్ చేయడం జరిగింది. సో ఈ ఓల్డ్ లోగోకి న్యూ లోగోకి డిఫరెన్స్ ఏంటి? ఓల్డ్ లోగోలోనే వచ్చేసరికి మనకి దిస్ ఈజ్ ఓల్డ్ లోగో, ఒక మ్యాస్కాట్ మహారాజా మ్యాస్కాట్ ఉంది. దిస్ ఎయిర్ ఇండియా అనేది ఇలా స్వాన్లోని ఒక అశోక చక్ర టైప్లో, అశోక చక్ర నుండి ఇన్స్పైర్ అయిన హాఫ్ చక్ర అనేది స్వాన్లో ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసి అదంతా కూడా ఓల్డ్ అని చెప్పేసి ఇప్పుడు న్యూ దిస్ ఈజ్ వాట్ రెడ్, గోల్డ్ అండ్ పర్పుల్ కలర్స్ వీటిని మూడింటిని రెడ్యూస్ చేస్తూ న్యూ లోగో అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ న్యూ లోగో ద్వారా ఏంటి అంటే ప్రెజెంట్ ఎయిర్ ఇండియాకున్న ఆస్పిరేషన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్పిరేషన్స్ అనేవి లిమిట్లెస్ అనేది చూపిస్తూ అలా ఈ కొత్త లోగోని డిజైన్ చేయడం అనేది జరిగింది. రీసెంట్లీ ఇన్వైల్ చేయడం అనేది జరిగింది. అయితే రీసెంట్లీ ఎవరు ఏ లోగో మార్చారు, ఓల్డ్ లోగో అనేది ఏంటి, మాస్కోట్ ఉందా లేదా ఎట్సెట్రా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మన కరెంట్ అఫైర్స్లో అడిగే స్కోప్ అనేది ఉండింది. Okay, so that is the reason why even I covered this article also for your sake. Okay, so this is it for today. I hope these are all articles or మీకు అందరికీ కూడా ఉపయోగపడుతున్నాయని డైలీ మీరు వీటన్నిటిని కూడా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సండే వీ షల్ ట్రై టు రివైజ్ దిస్. ఓకే, సో ఈరోజు విత్ దాట్ బిఫోర్ దాట్ నేను మీకు చెప్తాను. సో ప్రజెంట్ మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్లోని గ్రూప్ 2 రిలేటెడ్ మీకు ఏంటి అంటే రికార్డెడ్ సెషన్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఈ రికార్డెడ్ సెషన్స్ అనేవి మీరు మ్యాక్సిమం యూజ్ చేసుకోవడానికి ట్రై చేసి నెక్స్ట్ వచ్చే కమింగ్ నోటిఫికేషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. సో మీన్ వైల్ ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే వచ్చేసరికి డ్రోగ్ పారాషూట్స్ అనేవి రీసెంట్గా చూసాం. ఇవి దేనికోసం? సో ఏ చంద్రయాన్ మిషన్, బి ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీ, సి నేవల్ సెక్యూరిటీ, డి గగన్యాన్ మిషన్. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఎందుకంటే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈ డ్రోగ్ పారాషూట్స్ ఎలా వర్క్ అవుతాయి, ఏంటి దాంట్లో పైరో మెటీరియల్స్ ఏంటి, ఎక్కడ చేశారు, ఎవరు కండక్ట్ చేశారు ఎట్సెట్రా ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వాడేమడుతాడు, ఇలా ఇండైరెక్ట్గా దేంట్లో వాడుతున్నారు, దేనికోసం ఎట్సెట్రా అని అడుగుతాడు. బట్ ఆ టైంలో మనకు గుర్తుండవు. లేదా డైరెక్ట్గా ఆ మిషన్ గురించి అని అడిగే స్కోప్ ఉంది, ఆ సెక్యూరిటీ గురించి అడిగే స్కోప్ అనేది కూడా ఉంది. సో అందుకే వీ నీడ్ టు బీ కేర్ఫుల్. కరెంట్ అఫైర్స్ మనం చదువుతున్నప్పుడు ఎన్ని కోణాల్లో వాడు అడుగుతాడో అన్ని యాంగిల్స్ నుంచి కూడా మనం క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఐ హోప్ మీ ప్రిపరేషన్కి నా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి. అండ్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. If you do like this video, please do like and share and subscribe to LTX Classes channel. Have a good day. Okay, take care students.